ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి రిపోర్ట్లో చూసుకున్నట్లయితే ఎవరి భారతీయులు ఏం మనుషులు అయ్యా వీళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా చూటాలు ఎద మీద గుండె మీద దిగిందే తప్ప ఏ ఒక్కరికి వీటి మీద సరిగా దిగలేదు. హీరో అకౌంట్, జనరల్ అకౌంట్ పెట్టారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, సిక్కులు అనే తేడా లేకుండా మోడీగా వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ రోజు వరకు ఈ జరిగిన 12 సంవత్సరాల అభివృద్ధిలో మీరు చూసినట్లయితే 4 రకాలుగా విభజించుకున్నారు. 1 పేదలు, 2 రైతులు, 3 మహిళలు, 4 యువత. భారత మాతాకి జై, నా భారతదేశం గొప్పది, నేను భారతీయుడిని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని బయట ఉన్నటువంటి మన విద్యార్థులు కానీ బయట ఉన్నటువంటి మన భారతీయులు కానీ చెప్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఆ యుద్ధం జరిగేటప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి యువత చాలా మంది డాక్టర్లుగా అక్కడ చదువుడానికి వెళ్ళారు. లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా భారతదేశం జెండా పెట్టుకొని, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా భారతదేశం జెండా పెట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటే పెట్టి కూర్చున్నారు. వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళు చెప్పారు, వారే అధ్యక్షులుగా ఉన్నారు. సో ఆ తర్వాత ఈ కాలక్రమేణా జరిగిన దాంట్లో 1953లో అక్కడికి వెళ్ళడం. అప్పుడు 1952లో ఎన్నికలు జరుగుతాయి. 52లో జరిగినటువంటి ఎన్నికల్లో 3 సీట్లు పార్టీకి రావడం జరుగుతుంది జనసేనకి. ఆ తర్వాత 30 మిగతా వాళ్ళందరూ కూడా కలిపి పార్టీ కూడా 3 సీట్లు పైన జాతీయ పార్టీ గుర్తింపుగా వస్తుంది భారతీయ జనసేనకి. 30 మంది ఎంపీలంతా కూడా కలిపి నాయకులు ఎన్నుకొని కొంతకాలం జరుగుతుంది. సో తర్వాత 1953లో ఈ భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ కూడా మనకు ఉండాలనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళినప్పుడు ఆయన ఆ రోజు మే 11వ తారీఖు 1953లో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి 45 రోజులు జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆయనకి ఇవ్వాల్సినటువంటి మందులు కాకుండా ఆరోగ్యం బాగలేకపోతే ఏవో అది ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంటుంది. కానీ ఆయన ఆ జైల్లోనే చనిపోవడం జరుగుతుంది. అది ఒక మిస్టరీ లాగా. వాళ్ళ తల్లి అభ్యర్థిస్తుంది జవహర్లాల్ నెహ్రూ గారి మిస్టరీ తప్పు జరుగుతున్న ఇది కాబట్టి దాని గురించి ఎంక్వైరీ చేయాలంటే దాని గురించి ఎంక్వైరీ చేయాలి. సో ఈ మధ్య కాలంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆ తక్కువ సమయంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే హెచ్ఏలు మిగతావన్నీ చెప్పిన అట్లాంటి పరిశ్రమ స్థాపించారు. అది కాకుండా పార్టీని స్థాపించారు. అది కాకుండా ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమాలు ప్రధానంగా తీసుకున్నప్పుడు అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి కూడా చేరాలి. ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే యువత మేలుకోవాలి, యువత బాగు పని చేయాలి, మహిళలు బాగుండాలి, రైతులు బాగుండాలి అనే ఉద్దేశంతో దాన్ని చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే అప్పుడు చేశారో వాళ్ళు ఏది సంకల్పించారో మానవతావాదం, ఏకాత్మక మానవతావాదం అంటే ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉన్నారు, ప్రతి మనిషిలో కూడా దైవత్వం ఉంటుంది. సో కాబట్టి ధనికులు పేదలని కాకుండా పేదవారి దగ్గరికి కూడా పార్టీ వెళ్ళాలి, పేదవారికి కూడా అందరూ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఒక విషయాన్ని వారు అప్పుడే క్లియర్గా రాసి పెట్టినటువంటి మన భారతీయ జనసంఘంలో రాసినటువంటి రాజకీయ మన రాజ్యాంగం. దాంట్లో ఒకే దేశము, ఒకే రాజ్యాంగము, సాంస్కృతిక జాతీయవాదము, అంతేకాకుండా అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి రాజకీయము ఇలాంటివన్నీ ఉండాలని రాసుకుంటారు. అభివృద్ధి అందరికీ రావాలని రాసుకుంటారు. అవి ఏదైతే ఉన్నాయో ఈ రోజు మన నరేంద్ర మోడీ గారి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఆ టన్నల్ ద్వారా అప్పుడు ఆయన కాశ్మీర్లో తీసుకుని వెళ్ళారో దాని పేరే మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క టన్నల్ గా పేరు మార్చడం జరిగింది. ఆ తర్వాత వారి పేరుతో ఈ రోజు చదువుకునే విద్యార్థులకి ప్రత్యేకంగా PhD కోసం భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మక బాబు అబ్బాయి వేసుకున్న అబ్బాయి రైసేబుల్ మీకు తమ్ముడు మంచి అక్కడెక్కడ చూసుకోండి, అలవాటు చేసుకోండి. స్పీకర్ మాట్లాడి వాళ్ళ వైపు చూడడం, ఐ కాంటాక్ట్ పెట్టుకోవడం ఇలా చేసుకుంటే మన మనసులో జరుగుతుంది. మనం దాన్ని ఆచరించి మనం కూడా ఊపిరి. ఓకే, కాబట్టి వారైతే మనకి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి జీవన శైలిని వారు అలవాటు చేసుకొని ఈ రోజు ఆయన ఏమైతే కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు అప్పుడు వాజ్పేయి గారు కొంతకాలం చేయగలిగారు, రోడ్లు అనుసంధానం చేయడం కానీ ఈ పెద్ద పెద్ద రోడ్లు అంతా రావడానికి స్వర్ణ చెల్లించి అని అప్పుడు వాజ్పేయి గారు ఆయన శిష్యుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క శిష్యుడు అయినా అప్పుడు ఆ తర్వాత ఉత్తమ పార్లమెంటరీ అవార్డు వచ్చింది. వారు కూడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, వీరు కూడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, ప్రధానమంత్రిగా పనిచేశారు. అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజంతా కూడా చేయడం జరిగింది. అట్లాగే అప్పుడు ప్రారంభించారు స్వర్ణ చతుర్భుజి అని. ఆ తర్వాత నదుల అనుసంధానం ఒకటి పెండింగ్ లో ఉంది, అది ఇప్పుడు జరుగుతున్నది. తర్వాత మోడీగా వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ రోజు వరకు ఈ జరిగిన 12 సంవత్సరాల అభివృద్ధిలో మీరు చూసినట్లయితే ఈ పిల్లల కోసం ఎస్పెషల్లీ అంటే 4 రకాలుగా విభజించుకున్నారు. 1 పేదలు, 2 రైతులు, 3 మహిళలు, 4 యువత. యువత కోసము ప్రత్యేకత ఈ రోజు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మనకి స్వదేశీ అనేది చాలా ప్రాధాన్యత.
స్వదేశంలో ఈ రోజు ఈ దేశం బాబు టీ షర్ట్ ప్రతి ఒక్కరిని గమనిస్తాను. ప్రతి ఒక్క మనిషి నాకు కనిపిస్తుంటారు. మీరు దయచేసి సైకిల్ చేసుకోవడం ఎట్లా చేసుకోవడం ఇవన్నీ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం. ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంది. అది చేతుల ద్వారా మనం ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో నంబర్ 1 దేశంగా ప్రయాణిస్తున్న సందర్భంలో మీరు అందరూ కూడా చేయాలి. యువత కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. నో అనే మాటలు నాకు అర్థం కావు. నో అంటే నో అని తెలియదు. నో నా గురించి నాకు తెలుసు, నా సమాజం గురించి నాకు తెలుసు, నా దేశం గురించి నాకు తెలుసు, నా ప్రపంచం గురించి నాకు తెలుసు. కాబట్టి నేను ఈ దేశం కోసం పనిచేస్తాను. ఈ రోజు భారతదేశం ఏదైతే చెప్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు విద్యార్థుల కోసం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మీకు ఈ రోజు బయట దేశాల్లో ఇదివరకు మనం పోయి చెప్పుకుంటే భారతదేశం గురించి చెప్పేటప్పుడు సిగ్గుతో బాధపడేవాళ్ళు, తలదించుకొని ఉండేవాళ్ళు, మీరు కావులు పెట్టేవాళ్ళు, పేదవాళ్ళు, భారతదేశంలో వాళ్ళంటే వాళ్ళు చేతగాని వాళ్ళు, అడుక్కునే వాళ్ళని ఉత్తరేసేది. కానీ ఈ రోజు మన భారతదేశం యొక్క పరిస్థితి అలా లేదు. ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు ఏది కావాలంటే అది చేస్తున్నటువంటి ఒక భారతదేశమే ఈ రోజు గొప్ప దేశం. వైజ్ఞానికంగా కూడా అభివృద్ధి చెందిన దేశము. మొన్నటి మన కరోనాలో ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసినప్పుడు ప్రపంచ దేశాలకి దాదాపు 100 దేశాలకి ఈ దేశానికి సమృద్ధిగా మనకి అందరికీ ఉచితంగా టీకాలు వేసి ప్రపంచ దేశాల్లో 100 దేశాలకి భారతదేశం నుంచి ఎగుమతి చేసినటువంటి విజ్ఞానం ఉన్నటువంటి ఈ భారతదేశము, ఈ విద్యార్థులు ఉన్నటువంటి ఈ భారతదేశము, సైంటిస్టులు ఉన్నటువంటి ఈ భారతదేశము ఈ రోజు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి తలదించుకొని అందరూ మాట్లాడితే వేరే దేశాలు మన దేశంలో ఉన్నటువంటి పిల్లలు ఇదివరకు నాకు 10-12 ఏళ్ళ ముందు మాట్లాడేటప్పుడు నాకు ఉన్న ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్నా మధ్య ముందు భారతదేశం అనేవాళ్ళు. కానీ ఈ రోజు భారత మాతాకి చేయి, నా భారతదేశం గొప్పది, నేను భారతీయుని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని బయట ఉన్నటువంటి మన విద్యార్థులు కానీ బయట ఉన్నటువంటి మన భారతీయులు కానీ చెప్తున్నారు. ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఒక్కసారి ఈ రోజు 103 దేశాలు పూర్తి అయిపోయాయి పర్యటన చేయడం, అందరితో సఖ్యత ఏర్పాటైంది. సో అక్కడ ఆ దేశానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సగర్వంగా ఇక్కడికి వచ్చి భారత మాతాకి జై అని చెప్పి ఆ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ చెప్పే పరిస్థితి. ఆ భారతీయులను చూసి ఈ రోజు మిగతా వాళ్ళందరూ కూడా ఆ భారతదేశం ఎంత గొప్పదో, భారతదేశం మనం కూడా అలా ఉంటే బాగుంటుందని చెప్పి ఎంతో మంది. అదే కాకుండా వచ్చిన విషయం చెప్తాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఆ యుద్ధం జరిగేటప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి యువత చాలా మంది డాక్టర్లుగా అక్కడ చదువుడానికి వెళ్ళారు. అక్కడ వెళ్తే ఆపరేషన్ విజయ్ మనకి ఇక్కడ నుంచి బయటికి పంపించి కొంతమంది మినిస్టర్లు పంపించి తల్లిదండ్రుల శోభకు గురి కాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తీసుకొచ్చడానికి అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్కి, రష్యాకి మన ప్రధానమంత్రి ఫోన్ చేసి ప్రెసిడెంట్ చెప్తే 9 గంటల యుద్ధం ఆపేసి భారతదేశం యొక్క జెండా ఇట్లా పట్టుకొని ఆ జెండా తీసుకొచ్చి ఆ ఉక్రెయిన్ దాడులు ఉన్నాయి అన్ని దాడులు ఓపెన్ చేసేసి భారతదేశం జెండా పట్టుకున్న ప్రతి విద్యార్థిని బయటికి పంపించేస్తారు. అక్కడ ఎక్కువ మాకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా భారతదేశం జెండా పెట్టుకొని, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా భారతదేశం జెండా పెట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటే పెట్టుకొచ్చారు. వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళు చెప్పారు, భారతదేశం నాటి ఒక ప్రధానమంత్రి మనకు కూడా ఉంటే గొప్పగా ఉంటుంది, వారి యొక్క రేపటి ఈ రోజు మీ ప్రాణాలు కాపాడుకుంటే గొప్ప విషయం. ఈ రోజు జరిగేటువంటి ప్రపంచం ఎక్కడ జరుగుతున్నా ఈ రోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ రోజు వాళ్ళకి ఇరాక్ యుద్ధం జరుగుతుంది, ఆయిల్ పోతుంది. కానీ ఒక దగ్గర 300 రూపాయలు 400 రూపాయలు డీజిల్ పెట్రోల్ అవుతుంది, దొరకడం లేదు, వాడుకోవడం లేదు, ఇబ్బంది పడుతుండటం భారతదేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. దానికంతా కూడా కారణం మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏవైతే ఆశయాలు పెడుతున్నారో ఆ ఆశయాలన్నింటినీ కూడా ముందు నడిపిస్తున్నటువంటి వారు నరేంద్ర మోడీ గారు ఈ రోజు. సో అట్లాగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవిత విశేషాలు మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రోజు భారతదేశం యొక్క ఔన్నత్యానికి, భారతదేశం ప్రపంచంలో ఇంత గొప్పగా రావడానికి ఈ రోజు జనధన్ అకౌంట్కి దాదాపుగా 50 కోట్ల మంది జనధన్ అకౌంట్ పెట్టారు. 0 అకౌంట్ జనధన్ అకౌంట్ పెట్టారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, సిక్కులు అనే తేడా లేకుండా ఒకరికి చదువు కొట్టాయి. అలాగే ఈ రోజు భారతదేశంలో నివసిస్తున్న ఒకరికి ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్ వీళ్ళందరికీ కూడా రేషన్ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తుంది. దాన్ని తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి?
నా దేశంలో ఏ ప్రజలు కూడా ఆకలితో అలమటించకూడదని వారి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు తీసుకున్నటువంటి ఆ రోజు నిర్ణయము ఈ రోజు భారతదేశంలో అంతా కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఎవరు ఆకలితో ఉండట్లేదు. ఈ రోజు యూపీఏలు ప్రపంచం కూడా మనం అమెరికా వాళ్ళు భారతదేశానికి చూసి అప్పుడు ఇంత అద్భుతంగా పొద్దుగా రంగం వాళ్ళు పాలన వాళ్ళ దగ్గర కూడా ఈ యూపీఏ కోడ్ ఎంత అద్భుతం చెందారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రోజు మనకు ఈ రోజు మన భారతదేశంలో 4వ అధికంగా ఆర్థిక శక్తి ఎదిగింది. ప్రజలకి అందాల్సినటువంటి సౌకర్యాన్ని అందిస్తాము. కాబట్టి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవిత చరిత్రలో ప్రధానంగా వారు కోరుకున్నది ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలి, ఈ దేశం నంబర్ 1 గా ఉండాలి, ప్రపంచ దేశాలకి విశ్వ గురువుగా ఉండాలి అని వారు కోరుకున్నారు. అదేవిధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఈ కార్యకర్తలు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి ఒక మాట చెప్తాను. భారతీయ జనతా పార్టీలో విద్యార్థుల కోసం చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మిగతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల కన్నా భిన్నమైన వాళ్ళు. ఎట్లా భిన్నమైన వాళ్ళు అంటే మిగతా కార్యకర్తలు వెళ్ళి అడుగుతారు వేరే పార్టీల్లో, నాకేమొస్తుంది ఈ పార్టీలో చేరితే, నాకేమొస్తుంది, మా ఇంటికి ఏమొస్తుంది, మా ఊరికి ఏమొస్తుంది, లేకపోతే ఊరికి అడగరు, మా ఇంటికి ఏమొస్తుంది ఎక్కువ మంది అడుగుతారు, నాకేం లాభం. కానీ నా పార్టీ కార్యకర్తలు కండువా వేసుకున్నప్పటి నుంచి చివరి వరకు వాళ్ళు కోరుకున్నది ఒకటే, నా పార్టీకి నేను ఏమిస్తాను, నా పార్టీ ఈ దేశానికి ఏమిస్తుంది, దేశం అని కోరుకున్నది మన కార్యకర్తలు. ఆ రోజు యుద్ధంలో మనం కనుక చూస్తే ఎక్కడైనా సైనికులు, ఈ రోజు ఎంతో మంది సైనికులు ఉన్నారు. ఆ సైనికులు ఈ దేశాన్ని మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. మధ్యాహ్నం మీకు ఇష్టం వచ్చిన భోజనాలు చేస్తారు, సరదాగా తిరుగుతారు, గడుపుతారు, ఆదివారం అని చెప్పి. కానీ మన కోసం పోరాడే సైనికులకు మనం చాలా రుణపడి ఉన్నాము. ఆ సైనికులంతా కూడా ఈ రోజు ప్రాణం ఉంటుందో పోతుందో గడ్డగట్టే చలిలో పనిచేస్తారు. కాఫీ కనీసం టీ తాగదామంటే ఇలా తీసుకొని ఇలా పోసుకునే లోపల గడ్డగట్టిపోతుంది. అటువంటి ప్రదేశాల్లో ప్రాణాలు ఉండి పోరాడతారు. వాళ్ళు ఒకటే అనుకుంటారు, నేను జీవించి ఉంటే నా భరతమాత జెండాని నేను సగర్వంగా ఎగరేస్తాను, ఒకవేళ నేను జీవితం లేకపోతే ఆ జెండాను నా మీద తప్పుకొని నా ఊరికి నేను వెళ్తాను సగర్వంగా, ఈ భరతమాత కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మన సైనికులు వెళ్తారే, వాళ్ళ కోసం మనం ఏం చేస్తామా? పిల్లలు ఒక్కసారి ఆలోచించేయండి. పౌరులంతా కూడా మనం చేయాల్సింది, మనం సత్పౌరులు కాదు. 3 పూర్వ రోజుల్లో స్వాతంత్ర సమరయోధులు మనకి ఏదైతే ఈ రోజు మన మనసు కోసము, మన ఆరోగ్యం కోసము, మన మంచి కోసము, వాళ్ళ యొక్క రేపటి దినాలు మన ఈ రోజుల కోసం వాళ్ళు త్యాగం చేశారు. ఆ రోజు జలీన్ వాలాబాగ్ లో తుపాకులు పెట్టి టప్పని కాలిస్తే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ లో చూసుకున్నట్లయితే ఎవరి భారతీయులు, ఏం మనుషులయ్యా వీళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా చూటాలు గుండె మీద దిగిందే తప్ప ఏ ఒక్కరికి వీటి మీద దిగలేదు. అంటే ఆ దేశం స్వాతంత్రం కావాలని ఎదురుటి పోరాడే తప్ప ఎవరు పారిపోయి వెళ్ళి చూపలేదు. అటువంటి ఒక భారతీయులయ్యా ఈ భారతదేశం అని చెప్పి యువత మేలుకో, ఇది కవిత మార్చుకుని ఈ దేశాన్ని మేలుకో, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎస్పెషల్లీ యువత మీద ఉన్నది. విద్యార్థులు మీకు అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు మీకోసమే ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, అలాగే స్కాలర్షిప్స్ కావచ్చు, చదువుకున్న తర్వాత మీరు వెళ్ళి ఉద్యోగాలు వెంపర్లాడే పని లేకుండా మీరే స్వయం సమృద్ధిగా మీరు చేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి అనేక రకాల స్కీమ్స్ ప్రవేశపెట్టి ఈ రోజు దానికి మీకు పూర్తిగా సహాయ సహకారం అందించి మీరు ఎంటర్ప్రెన్యూర్స్ గా, అంటే మీరంతా మీరే ఒక